నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అమర్నాథ్ యాత్ర చాలా ఫేమస్. అమర్నాథ్ యాత్ర అనేది మరి అమర్నాథ్ యాత్రకి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడికి చేరుకునే మార్గం ఏంటి, ఇవన్నీ మనకి తెలియదు కదా. మరి ఈ డీటెయిల్స్ అనేవి చెప్పడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్వి రమణ గారు మనతో ఉన్నారు. ఆయనతో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. బాగున్నారా? ఓకే. సాక్షాత్తు పరమేశ్వరుడే వెలిసిన ఒక క్షేత్రం అమర్నాథ్. మరి అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, అక్కడికి వెళ్ళే విధానం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? భారతదేశంలో పరమేశ్వరుణ్ణి మీరు అన్నట్లు డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి, అంటే భగవంతుని ఇవాళ ఎవరు కూడా డైరెక్ట్గా చూసిన సందర్భం ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ పరమేశ్వరుడే తానే స్వయంగా మంచులింగాకార రూపంలో కనిపించేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలయం ఏది అంటే అమర్నాథ్. అందుకే దేశవ్యాప్తంగా అమర్నాథ్ యాత్ర కోసం, ఏ యాత్ర కోసమైనా సరే మనం ఎన్నిసార్లు ఏ సందర్భాల్లో చెప్పినా కూడా యాత్రికుడు ముందస్తుగా ప్రణాళిక వేసుకోడు. కానీ అమర్నాథ్ యాత్రకు మాత్రం 2025 అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అంటే 2024 నుంచే ఎదురు చూస్తూ ఉంటాడు. 2026 వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే మంచులింగాకార రూపంలో దాదాపు 12 అడుగుల ఎత్తులో పరమేశ్వరుడి మంచులింగాకార రూపంలో దర్శనం ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలయం అమర్నాథ్. ఆక్రమిత కాశ్మీర్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ హైందవ ఆలయ సందర్శన కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు లక్షలాదిగా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలా లక్షలాదిగా భక్తులు రావడం మూలంగా అనేక రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. చాలామంది ప్రజలకి, భక్తులకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయన్న ఆలోచనతో అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అమర్నాథ్ యాత్రకు వచ్చేటువంటి భక్తుల మీద ఒక లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనాన్ని కండక్ట్ చేసేటువంటి విధంగా కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు రూపొందించడం జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యంగా 2025 అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలతో అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ మరియు జేఎండ్కే ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలైలో ప్రారంభమై దాదాపు 2 నెలల కాలం పాటు కొనసాగుతూ ఉంది. యాత్రకు రావాల్సినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ సూచించినటువంటి 2 రకాల నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలి. మన దేశంలో ఎక్కడ ఏ ఆలయానికి లేనటువంటి కండిషన్స్ అమర్నాథ్ యాత్రకు ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఒక సైడ్ ఏమో సెక్యూరిటీ పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, మరొక సైడ్ వాతావరణ పరిస్థితులు, మరొక సైడు వెళ్ళేటువంటి మార్గం కూడా సుదూరమైనటువంటి ప్రయాణం చేసి వెళ్ళాల్సినటువంటి మార్గం. ఇంత దూరం వెళ్ళేటువంటి భక్తుల్ని లక్షలాదిగా ఒక్కసారిగా వస్తే కంట్రోల్ చేయడము ఇవన్నీ కూడా చాలా సాధ్యం కాదు అన్నటువంటి ఆలోచనతో అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు వెళ్ళేటువంటి భక్తులు తప్పనిసరిగా హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ హెల్త్ సర్టిఫికేట్ కూడా ఎలా తీసుకోవాలి అంటే శ్రేణి బోర్డు వాళ్ళు ఏ గవర్నమెంట్ డాక్టర్స్ని అయితే రెఫర్ చేశారో, సాధారణంగా హెల్త్ సర్టిఫికేట్ అనగానే మన వాళ్ళు ఏ ఎంబీబీఎస్ డాక్టర్లు ఏది గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా శ్రేణి బోర్డు వాళ్ళు డిసైడ్ చేసినటువంటి అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి డాక్టర్స్ ద్వారా వెళ్ళి అమర్నాథ్ హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని, అలా తీసుకున్నటువంటి హెల్త్ సర్టిఫికేట్ని అమర్నాథ్ యాత్రకు సంబంధించిన పర్చీని మనం జేఎన్కే బ్యాంక్ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా పొందాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఈ పర్చీ లేకుండా వెళ్తాడో వాళ్ళకి అమర్నాథ్ యాత్ర చేసుకోవడానికి అవకాశమే ఉండదు. ఈవెన్ బేస్ క్యాంప్ లేనటువంటి బాల్టల్ కానీ పెహల్గామ్ కానీ అక్కడ మొత్తం యాత్ర మొత్తం కూడా భారత ఆర్మీ అధికారుల యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి యాత్ర కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అలౌ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాలు చాలా మందికి తెలియక దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి శ్రీనగర్లోనో, బాల్టాల్లోనో, సోన్మార్గ్లోనో లేదంటే పహల్గామ్లోనో పడిగాపులు కాస్తూ యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సరిగా లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కొన్ని యాత్రలు పర్టికులర్గా ముక్తినాథ్, అమర్నాథ్, చార్ధామ్, కైలాస్ ఇటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుభవము, అర్హత, చక్కగా ఏర్పాటు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీస్ ద్వారానే చేయాలి. అది కూడా ట్రావెల్ కంపెనీల ద్వారానే చేస్తేనే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. కారణం ఏంటి అంటే అక్కడ వసతి లాంటి సదుపాయాలు అల్పంగా ఉంటాయి, భోజన సదుపాయాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చాలా రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం ద్వారా కూడా మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుని ఏదో మనకు సోషల్ మీడియాలో ఎవరో చెప్పారు 14,000కో 15,000కో మేము అమర్నాథ్ వచ్చాం, చార్ధామ్ వచ్చాం అని చెప్పేసి ఇటీవల కాలంలో
డిజిటల్ మార్కెట్ బాగా వేగవంతం అవుతున్నటువంటి సందర్భంలో చాలా మంది అనవసరమైనటువంటి విషయాలన్నిటి కూడా ప్రచారం చేయడం వల్ల అదే వాస్తవమేమో అన్నటువంటి ఆలోచనతో చాలా మంది భక్తులు వెళ్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా అమర్నాథ్ యాత్ర అన్నటువంటి అంశం కాశ్మీర్లో ఉన్నటువంటి అంశం కాబట్టి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతున్నటువంటి ఈ కాశ్మీర్ అందాలతో పాటు దేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో 30 లక్షల పైచిలుకు శైవ క్షేత్రాలు ఉన్నా అమర్నాథ్ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత మరే క్షేత్రానికి కూడా లేదు. అలాంటి అమర్నాథ్ క్షేత్ర సందర్శన కోసం ప్రతి సంవత్సరం లక్షలాదిగా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇంతమంది భక్తులు ఒక్కసారిగా వెళ్ళడం వల్ల మంచులింగాకారం అనేది ప్రతి సంవత్సరం 10-12 రోజులకే కరిగిపోవడం అనేది కూడా చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మిగిలిన 30-40 రోజులు యాత్ర ఉన్నప్పటికీ మనం అక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడు మనకు కనిపించిన పరిస్థితి లేదు. అందుకే చాలా సందర్భాల్లో నేను చెప్పాను, యాత్ర మొదలైనటువంటి 10 రోజుల్లో మనం వెళ్ళగలిగితేనే అమర్నాథ్ యాత్రకు సంబంధించి 12 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ సాక్షాత్ మంచులింగాకారాన్ని మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పార్వతీ సమేతంగా. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని 2025 అమర్నాథ్ యాత్రకి మీరందరూ కూడా ప్లాన్ చేసుకోండి. ఇప్పటికే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలు 4 days, 5 days, 6 days, 10 days, 11 days, 13 days ఇలా చాలా రకాలైనటువంటి ప్యాకేజీలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకోసం సిద్ధంగా ఉంచింది. 2025 అన్ని ప్రాంతాలలో ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించి వ్యక్తి అయినా సరే, మీరు ఎక్కడ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల మీద మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చూసారు కదా, ఇది అమర్నాథ్ యాత్ర యొక్క డీటెయిల్స్. మరి మీరు కూడా అమర్నాథ్ యాత్ర వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.